ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉంటేనే సభకు వస్తానంటే కుదరదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన సీఎం పస్తాపూర్ లో జరుగుతున్న బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. అంతకుముందు మహిళా సంఘాల నేతలతో మాట్లాడారు. హుగ్గేలిలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ సూచనతోనే రాష్ట్రంలో కులగణన చేశామన్నారు. సామాజిక న్యాయానికి బసవేశ్వరుడే స్ఫూర్తి అన్నారు. ఆయన సూచనల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తర్వాత 494.67 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ముఖ్యమంత్రి. విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత సభకు రావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉంటేనే సభకు వస్తానంటే కుదరదని చెప్పారు. మీ అనుభవాన్ని ప్రజల బాగు కోసం ఉపయోగించాలని సూచించారు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన కొట్లాడిందని గుర్తు చేశారు. తాను 24 గంటలు కష్టపడేది ప్రజల కోసమేనని చెప్పారు రేవంత్. ఇండస్ట్రియల్ పార్కులు రావాలి, పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటేనే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో భూ పోరాటాలను గుర్తించి 25 లక్షల ఎకరాల సర్కార్ భూమిని పేదోళ్లకు పంపిణీ చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీదేనని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరా అంటే కాంగ్రెస్ అన్న ఖ్యాతి దక్కిందన్నారు. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. గిరి వికాస్ కింద సోలార్ ప్రాజెక్టులు, పెట్రోల్ పంపుల కేటాయింపులు చేశామన్నారు మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే పాలన గాడిలో పడిందన్నారు ఎంపీ సురేష్ షెట్కార్. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా భూ పోరాటాల చరిత్ర సమాజము, ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము. ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి 25 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇందిరమ్మది. కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని. మొన్ననే గిరి వికాస్ అనే ప్రోగ్రామ్ ని కూడా మహిళలకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఈరోజు పెట్రోల్ పంప్ ఇవ్వడం, బస్సులు కూడా కిరాయికి ఇచ్చి నడిపించడం, అవే కాకుండా ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలని చేస్తానని ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మహిళా మంత్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఆ ఇండస్ట్రియల్ కేంద్ర ప్రభుత్వము 8 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ డిక్లేర్ చేస్తే అందులో మన జైరాబాద్ కూడా ఈరోజు నిమ్స్ లో ఉంది. దానికి 3,500 ఎకరాలు మా ముఖ్యమంత్రి తక్షణం ఒప్పుకొని ఇవ్వడానికి సిద్ధమైనారు. దాని వలన మన ఒక 5-10 సంవత్సరాల్లోనే మీరు చూస్తారు జైరాబాద్ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ల కాలంలో ఆగమైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.